हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఎని గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తీరిపోవు, ఎని శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవలు ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ జూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోర, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నున్ ఏ కన్యలు కోరరు, కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నవలననే జన్మించనే మోహముల్, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిబోయదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులైశ్వరున్ హరి జగత్ కళ్యాణు కంక్షించి చేసితినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తే సుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీశముఖ్యాదముల్, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్నియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులంజయించిన వంకకు వచ్చి రక్షస వివాహమున్, భవదీయ శౌర్యమే యుంకుమజే శ్రీకృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్, ఘనులు ఆత్మీయ నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవని పదాంబుజ తోయమందుమునుగన్ వాంఛింతురే, అట్టిని అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్నూరు జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్నిక్కంబు ప్రాణేశ్వర, ప్రాణేశని మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల, భువన మోహన నిను పొడగానలేని చక్షురింద్రియముల సత్వమేల, దయితనీ అధరామృతం బానగాలేని జివ్వకు ఫలరస సిద్ధియేల, నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు దస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగా అమలినమైనటువంటి హృదయంతో దక్ష ప్రజాపతి శ్రీ మహావిష్ణువుని ఆయన ధ్యానం చేసిన తర్వాత అప్పుడు శ్రీ భగవాన్ పరమాత్మ అయినటువంటి శ్రీహరి దక్షుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి అనేక విశేషాలు, నేను సర్వకారణుణ్ణి, జగత్కారణుణ్ణి, జగత్కు అతీతుణ్ణి, సర్వానికి నేనే ఆధారభూతమైనటువంటి వాణ్ణి, నాకు ఈ జగత్తులో ఉండేటువంటి ఉపాధులు ఏవి కూడా, ఆ ఉపాధుల్లో ఉండేటువంటి గుణాలు కూడా నాకు సంక్రమించవు, నేను ఉపాధుల రూపంలో వస్తాను, తాబేలు కింద, చేప కింద, వామనుడి కింద, కృష్ణుడి కింద, వీటి కింద శరీరాలు ధరించి వస్తాను, కానీ ఆ శరీరాల్లో ఉండేటువంటి ఏ విధమైనటువంటి ధర్మాలు,
ఆ శరీరాలతో నేను చేసేటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి పాపపుణ్యాలు ఇటువంటివి ఏవి కూడా నాకు అంటవు, జీవులకి అంటినట్టుగా అలా ఉండేటువంటి వాడిని నేను. తరువాత నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో వచ్చి జగత్తును సృష్టించి దాన్ని రక్షించి దాన్ని లయం చేసేటువంటి వాడిని, నాలోనే మాయాశక్తి ఉంది. తర్వాత నాకు బ్రహ్మకి విష్ణువుకి రుద్రుడికి ఏ విధమైనటువంటి తేడా లేదు. నేను ఒక్కడే 3 రూపాల కింద ఇలా కనిపిస్తూ ఉంటాను అనేటువంటి అద్వైత భావాన్ని పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు రూపంలో వచ్చి చెప్పినటువంటి ఆ సత్యం, అదే జ్ఞానం, అదే బ్రహ్మం, అదే శుద్ధం, అదే నిత్యం, అదే ముక్తం, అదే శుద్ధం అనేటువంటి విషయాన్ని చూడాలి. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి ఇది మిథ్యా ప్రపంచం అని మనం అంటూ ఉంటాం. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఒక్కటి మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఉదాహరణకి మంచి ఎండాకాలం తారు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సూర్యుడి యొక్క కాంతి తారు రోడ్డు మీద పడి దానితో అక్కడ ఏవో జలాలు ఉన్నట్టు, తర్వాత అక్కడ ఏదో నీరు ఉన్నట్టు అనేటువంటి ఒక ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. అక్కడ ఏమిటి, ఆ నీరు ఏమిటి, మిథ్య. అక్కడ నీరు లేదు కానీ నీరులాగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏమిటి ఉంది అంటే అక్కడ సూర్యరశ్మి తప్ప మరేమీ లేదు. ఆ సూర్యరశ్మి ఆ తారు రోడ్డు మీద పడేటప్పటికీ తారు రోడ్డు మీద ఉండేటువంటి ఆ వాయువులన్నీ కూడా హీట్ అయిపోయి ఆ వాయువులు కదులుతూ ఉంటే కదిలేటువంటి ఆ వాయువులలోకి సూర్యరశ్మి పడడం వల్ల అవి నీళ్ల కింద కనిపిస్తూ ఉంటాయి. అదే ఆ దానినే మిథ్య అంటారు. అదే మృగతృష్ణ అంటారు, ఎండమావులు అంటారు. అదే విధంగా అంటే అక్కడ ఉన్నదంతా ఏమిటి, అక్కడ నీరున్నా, అక్కడ ఎయిర్ లేయర్స్ ఉన్నా, అక్కడ టెంపరేచర్ ఉన్నా, అక్కడ ఉండేటువంటి ఆ టెంపరేచర్ దేనివల్ల వచ్చింది, సూర్యుడి యొక్క కాంతి వల్లే వచ్చిందిగా. టెంపరేచర్ కింద అది కనిపిస్తోంది కానీ అక్కడ ఉండేటువంటిది ఏమిటి, ఇదే కదా, సూర్యుడి యొక్క కాంతే కదా. అలా కనిపించడానికి కారణం ఏమిటంటే సూర్యుడి యొక్క కాంతిలోనే కదా అవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నది ఎండమావుల్లో ఉండేటువంటిది కూడా సూర్యుడి కాంతే కదా. కాబట్టి ఉన్నది ఒకటే కానీ ఇన్ని రకాలుగా అది కనిపించేటువంటి విధానాన్ని మిథ్యా ప్రపంచము లేకపోతే అప్పరెంట్ అంటారు. అప్పరెంట్ ఇట్ సీమ్స్ టు బీ లైక్ దట్. అది పరమాత్మ ఇక్కడ చెప్పాడు. బ్రహ్మ కింద, రుద్రుడి కింద, విష్ణువు కింద నేనే కనిపిస్తున్నాను అంటే నేనే ఆ వెలుగు. ఆ వెలుగు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రూపంలాగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడయ్యా అని చెప్పిన తర్వాత ఇక మైత్రేయ మహర్షి విదురుడితో తర్వాత కథని ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మైత్రేయ ఉవాచ ఏవం భగవతాదిష్ట ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవాను ఉభయతో యజత్. ప్రజాపతి ప్రజాపతులందరికీ పతి, లీడర్ కదా దక్షుడు, ప్రజాపతి ఆ దక్షుడు ఏవం ఈ విధంగా భగవంతుడిని ఆయన స్తుతి చేశాడు కదా. చేసి భగవత ఆయన స్తుతి చేశాడు. ఆ తర్వాత భగవంతుడు అయినటువంటి శ్రీహరి ఏం చేశాడు, భగవత ఆదిష్ట, ఓ దక్ష నువ్వు యజ్ఞాన్ని పరిపూర్తి చెయ్యి అని చెప్పి ఆ దక్షుణ్ణి శ్రీహరి ఆదేశించినప్పుడు అప్పుడు స్వేన క్రతునా హరిం అర్చిత్వా అప్పుడు ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువుకి సమర్పించవలసినటువంటి త్రికపాలేష్ఠి అనేటువంటి క్రతువుతో, అంటే ఏమిటి, 3 కపాలముల యందు హవిస్సులతో శ్రీహరిని ఉద్దేశించి చేసేటువంటి దానిని త్రికపాలేష్ఠి అంటారు. అంటే ఏమిటంటే 3 కపాలాల్లో సంస్కరించబడినటువంటి, అంటే మంత్రం చేత సంస్కరించబడినటువంటి పురోడాసము అంటే పిండితో మాత్రమే చేసినటువంటి హవిస్సులను 3 కపాలాలు అంటే 3 కుండ పెంకులు అనుకోవచ్చు కపాలములలో సమర్పిస్తూ చేసేటువంటి హరి సంబంధమైనటువంటి మంత్రాలతో చేసేటువంటి యాగం ఉందే దానిని
అర్చిత్వా క్రతునా క్రతునా ఏ క్రతువుతో త్రికపాలేష్టి అని పేరు కలిగినటువంటి కతివుతో హరిన్ అర్చిత్వా ఆ శ్రీహరిని దక్షుడు అర్చించాడయ్యా. అర్చించి ఆ శ్రీహరిని దానికి మెప్పించాడు. ఏమిటండి కపాలాలు ఏమిటి, మూడు దీంట్లో ఏమిటి అంటే ఏమిటంటే మామూలుగా త్రయీ అంటారు, మూడు వేదాలలోనూ కూడా శ్రీహరికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. అందువల్ల ఆ మంత్రాలు కపాలములు అంటే ఏమిటన్నమాట, వాక్కుతోనూ చేసేటువంటి కర్మ, తరువాత దాని యొక్క అర్థం భావంతో ఉండేటువంటి దానిని మూడు రకాలుగా ఆ మూడు వేదాలలో ఉండేటువంటి శ్రీహరికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుతూ దాంట్లో ఈ పురోడాసంతో అంటే సంస్కరించబడినటువంటి పిండి హవిస్సుతో ఆ శ్రీహరిని యాగం చేశాడయ్యా, అర్చించాడైనా. చేసిన తర్వాత ఒక్క శ్రీహరినేనా అంటే కాదు, దేవాన్ ఉభయత మిగతా దేవతలను కూడా ఆ మిగతా దేవతల కోసం చేసేటువంటి వాటిని అంగయాగములు అని అంటారు. ప్రధాన యాగం ఏమో శ్రీహరికి, తర్వాత అంగయాగములు అంటే డిఫరెంట్ దేవతల కోసం చేసేటువంటి అంగయాగాలతోనూ కూడా అర్చిత్వా దక్షుడు అర్చించాడయ్యా. మొత్తం అంటే అంగయాగాలు, తర్వాత శ్రీహరికి చేయాల్సినటువంటి యాగాలు ఇవన్నీ కూడా చేశారు. ఇలా చెయ్యమని చెప్పి ఎవరు చేశారు అంటే భగవతాదిష్ట, భగవంతుడు ఆజ్ఞ చేశాడు. అన్న తరువాత ఏమైంది అంటే అక్కడ మరి శివుడు ఉన్నాడుగా. ఇప్పుడు రుద్రంచ స్వేన భాగేన హ్యుపాధావత్సమాహిత కర్మణోద అవసానేన సోమపానితరానపి ఉదవస్య సహర్ద్భిర్భిగి స్నా అవభృదం తతః సమాహిత. అంటే ఏమిటి, చిత్తం ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఏ మలినము లేకుండా ఈ యాగం సంపూర్తి చెయ్యాలి అనేటువంటి నిర్మలమైనటువంటి భావంతో సమాహిత ఏకాగ్రచిత్తుడైనటువంటి దక్షుడు స్వేన తనదైనటువంటి భాగంతో తను చెయ్యవలసినటువంటి ఆ కర్మ యొక్క భాగంతో రుద్రంచ ఉపాధావత్ ఆ రుద్రుణ్ణి ఉపాధావతు పూజించాడయ్యా. అంటే తన వంతుగా తాను అంతకుముందు చేసినటువంటి పనిని చెయ్యకుండా ఉపాధావతు రుద్రుణ్ణి కూడా ఆయన పూజించాడు. అంటే అక్కడ హరిని చేశాడు, మిగతా అంగదేవతలతో ఇవన్నీ చేశాడన్నారుగా, అందువల్ల రుద్రుణ్ణి కూడా పూజించాడయ్యా. పూజించిన తర్వాత ఉదవసానేన తర్వాత ఈ యజ్ఞాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సమాప్తిష్టి అని ఒక ఇష్టి ఉంటుందిట, ఒక యాగం ఉంటుందిట. అన్ని యాగాలు అయిపోయిన తరువాత దాని సమాప్తి చెయ్యడం కోసం అని చేసేటువంటి ఒక యాగాన్ని సమాప్తి ఇష్టి అంటారట. అటువంటి కర్మని అటువంటి యాగాన్ని చేశాడయ్యా. చేసినప్పుడు ఏం చేశారు అటువంటి దాంట్లో అంటే సోమపాన్ ఇతరానపి అలా చేస్తూ ఉండేటువంటి ముందుగా సోమముతో సోమభాగాన్ని మాత్రమే తీసుకెళ్ళేటువంటి ఇతరానపి ఇతర దేవతలకు కూడా తతః ఉదవస్య వాళ్ళకు కూడా ఆ యజ్ఞం కూడా చేశాడు. అంటే దేవతలు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి హవిస్సును సమర్పించడం అనేటువంటిది ఉంటుందట. కాబట్టి ఒక్కొక్క దేవతకి ఆయా చేస్తారు. కొంతమంది దేవతలకి సోమరసాన్ని సమర్పిస్తారు. అందువల్ల సోమరసంతో చెయ్యవలసినటువంటి అర్చించవలసినటువంటి దేవతలకి కూడా సోమపాన్ ఇతరానపి ఉదవస్య అటువంటి యాగాన్ని కూడా చేశాడు. అంటే శివునికి ఉపాధావతు శివుణ్ణి కూడా అర్చించాడు, అలాగే శ్రీ మహావిష్ణువుని అర్చించాడు, అంగయాగాలతో సంతృప్తి అయ్యేటువంటి దేవతల్ని అర్చించాడు. అదేవిధంగా సోమపానాన్ని మాత్రమే స్వీకరించేటువంటి దేవతాస్వరూపాలకి సంబంధించినటువంటి మంత్రాలతో ఆ మొత్తం ఆ యజ్ఞ అదంతా కూడా చేసిన తరువాత అప్పుడు ఏం చేశాడు, ఋత్విగ్భి సహ అవభృదం సస్నౌ. అప్పుడు ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి ఋత్విగ్భి సహ ఋత్విక్కులతో
కూడి అవభృదం సస్నం, అవభృద స్నానం అనేటువంటి స్నానాన్ని ఆయన చేశాడు. ఈ అవభృద స్నానం అని మనం వింటూనే ఉంటాం, అందరూ ఆ మాట మాట్లాడుతూ ఉంటారు. అంతా ఇదిలాగా అసలు అవభృద స్నానం అనేటువంటి దానికి ఏమిటి చెప్పింది అంటే, దీక్షాఖ్యస్య కర్మణ అంతో దీక్షాంత, యజ్ఞదీక్ష యొక్క అంతం, మొత్తం ఆ యజ్ఞ దీక్ష అంతా అయిపోయిన తర్వాత దాని అంతం అదేమిటి అంటే సమాప్తిష్టి కూడా అయిపోయిన తరువాత అవభ్రీయతే దీక్షావతం పూజతే అనేనత్యవ అవభృద అంటారు. అంటే ఏమిటనమాట, దీని చేత అంటే అవభృత స్నానం అనేటువంటి ఒకానొక స్థితి ద్వారా దీక్షావ్రతం నిర్వహింపబడుతూ ఉంటుంది. ఇదంతా యజ్ఞం అంతా అయిపోయిన అంతంలో చేసేటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు అంటే న్యూనాతిరిక్త దోష పరిహారం కోసం చేస్తారు. అంటే ఏమిటన్నమాట, మనం తెలుసో తెలియకో తప్పుగా చదువో చేయకూడనటువంటి పనులు చేస్తూ మరొకటో ఇటువంటి అతిరిక్త దోష పరిహారం కోసం. అంటే ఏమిటి, ఒక్కోసారి ఎక్కువ చేస్తాం, ఒక్కోసారి తక్కువ చేస్తాం, చేయవలసింది పరిగా చేయం. ఇలాగా న్యూనంగా కానీ అతిరిక్తంగా కానీ దొర్లినటువంటి ఆ దోషాల పరిహారార్థం అవి మామూలుగా శరీరానికి మనసుకి వీటికి అంటుకుంటూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క పరిహారార్థం సమాప్తేష్టి అయిన తరువాత వీడు అవభృత స్నానం అనేటువంటిది చేశారయ్యా ఋత్విక్కులతో సహా అన్న తరువాత అప్పుడు దేవతలందరూ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ దేవతలు దక్షుణ్ణి ఆశీర్వాదం చేయాలి. అప్పుడు దక్షుడికి ఇచ్చినటువంటి ఫలం ఏమిటో ఇప్పుడు మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. తస్మా అప్య అనుభవేన స్వేనైవాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయుః. స్వేన తనదైనటువంటి అనుభవేన ఏవ ప్రభావం చేత ఆప్తరాధసే ధర్మసిద్ధి పొందాడు. తను ఆచరించినటువంటి తన యొక్క ప్రభావం చేత, తనకు ఉండేటువంటి పాండిత్యం చేత, తనకు ఉండేటువంటి నాలెడ్జ్ చేత, తనకు దొరికినటువంటి అనుగ్రహం చేత ఆయన దక్షుడు ఏం పొందాడు, ఆప్తరాధసే మంచి ధర్మసిద్ధి, ఆ చేసినటువంటి ధర్మకార్యానికి సంబంధించినటువంటి సిద్ధిని పొందాడు. సిద్ధిగల తస్మై అపి, ఆ దక్షుడికి తను చేసినందువల్ల తనకి కూడా ఆ చేసినటువంటి కర్మల యొక్క సిద్ధి వచ్చింది. అది నెంబర్ 1. తరువాత ఏం చేశారంటే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాః. అప్పుడు త్రిదశాః అంటే ఈ అక్కడ ఈ హవిస్సులు అందుకున్నటువంటి దేవతలందరూ కూడా వచ్చారుగా, వాళ్ళందరూ కూడా త్రిదశాః వాళ్ళు కిందకు వచ్చారు స్వర్గం నుంచి. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఓ దక్ష, నీకు ధర్మ ఏవ మతిం, ధర్మంలో మాత్రమే నీ బుద్ధి నిలుచుగాక. ధర్మ ఏవ మతిం, ధర్మంలో మాత్రమే నీ బుద్ధి నిలుచుగాక అని చెప్పి దత్వా వాళ్ళు ఆ విధంగా ఆయన అనుగ్రహించి దివం యయుః స్వర్గానికి వెళ్ళిపోయారు. అంటే ఏమిటన్నమాట, దక్షుడికి తాను చేసినటువంటి ఆ యాగం పరమాత్మ అయినటువంటి శ్రీహరి యొక్క ఆదేశంతో, తాను చేసినటువంటి ఋత్విక్కుల సహాయంతో తాను చేసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ కర్మ వల్ల వచ్చినటువంటి ఆ ఫలం దక్కింది. తరువాత సంతుష్టి చెందినటువంటి దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళు దక్షునికి ఏం అనుగ్రహించారంటే ధర్మ ఏవమతిం, ధర్మంలో మాత్రమే తన బుద్ధి ఉండేటట్టుగా వాళ్ళు ఆశీర్వదించి దివం యయుః వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారయ్యా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, దక్షుడు చేసినటువంటి యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఏమనంటే, మనం సాధారణంగా అహంకార స్వరూపాలతో ఉండేటువంటి సమస్తమైనటువంటి మానవులు అందరూ కూడా దక్షుడు యొక్క సృష్టిలోంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఇప్పుడు దేవతలు మనందరికీ కూడా ఏం చేశారు, ధర్మమందు మాత్రమే మతిం భూత్వా, మీకు ధర్మంలో మీకు మతి ఉంటుంది, మీ బుద్ధి ధర్మం ప్రకారం ఆచరించాలి అనేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి దేవతలు వెళ్ళారు. ఇప్పుడు ధర్మ విరుద్ధంగా మనం పనులు చేస్తున్నాము అంటే
దేవతలకి ఎగనిస్టుగా మనం పనిచేస్తున్నట్టు అవుతుంటుంది. ఇప్పుడు ధర్మము అనేటువంటిది ఏమిటండి? ధర్మము అన్నాం అనుకోండి, ఉదాహరణకి శరీరం ఉంది, శరీరానికి అనేక ధర్మాలు ఉంటాయి. ఏమిటా ధర్మాలు అంటే ఏమిటి? కళ్ళు చూస్తుంటాయి, చెవులు వింటూ ఉంటాయి, నాలుకేమో చేస్తూ ఉంటుంది, ముక్కు గారి పీడిస్తూ ఉంటాయి, కరచరణాదులు నడవడానికి దానికి పని చేస్తూ ఉంటాయి, లోపల ఉండేటువంటి ఇంద్రియాలు గుండెమో కొట్టుకుంటూ ఉంటుంది, అంతేగాని గుండెలో ఆహారం అరగదు. అలాగే నీళ్లు తాగడానికి నోరు, అదేమో లోపల ఉండేటువంటి జీర్ణాశయంలోకి వెళ్తాయి తప్ప ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళదు. అలాగే శరీరంలో ఉండేటువంటి ధర్మాలను ఆచరించేటువంటి ఆ స్థితిని దేవతలు అనుగ్రహించారు దక్షుడికి. దక్షుడి ద్వారా అంటే మిగతా ప్రాణికోటికి అంతటికి కూడా ఆ ధర్మమే బుద్ధి, ఆ ధర్మ బుద్ధే సమస్తమైనటువంటి వీటిల్లోనూ ఉండాలి అనేటువంటి విధంగా వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళారయ్యా. అన్న తరువాత, ఓ విదురా, మేము కొన్ని విన్నాం, అది విన్నది ఏమిటో చెప్తాను నీకు. ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరం జజ్ఞే హిమవత క్షేత్రే మేనాయాం ఇది శుశ్రుమా. ఇప్పుడు ఆ దక్షిణ కుమార్తె అయినటువంటి దాక్షాయిణి ఉంది కదా, సతీ. ఏవం దాక్షాయిణి సతీ, దాక్షాయిణి దక్షుడు కూతురు అయినటువంటి ఆ సతీదేవి ఏవం ఆ విధంగా, అప్పుడు మనం జరిగిందిగా, ఆ విధంగా పూర్వకలే వరం హిత్వా, పూర్వం తనకుండేటువంటి ఆ శరీరాన్ని హిత్వా వదిలేసేసిందయ్యా, విడిచిపెట్టేసి ఏం చేసింది ఆవిడ అంటే, హిమవత క్షేత్రే, హిమవంతుడి యొక్క క్షేత్రము అంటే భాములు, హిమవంతుడి యొక్క క్షేత్రము ఎవరంటే భార్య అయినటువంటి మేనకయందు, మేన అనేటువంటి అంటే మేనక అనేటువంటి హిమవంతుడి యొక్క భార్య యందు జజ్ఞే జన్మించిందయ్యా అని ఇది శుశ్రుమ మేము విన్నాము. దాని యొక్క అసలు సంగతి ఏమిటో నాకైతే తెలియదు, ఇది పెద్దలు చెప్పుకుంటూ ఉంటే ఓ విదురా మేము విన్నాము. ఇలాగ హిమవంతుడికి మేన అనేటువంటి ఆ హిమవంతుడి భార్యకి కూడా ఈవిడ తన పూర్వం వదిలేసినటువంటి కళేబరాన్ని వదిలేసింది. కళేబరం హిత్వా, శరీరాన్ని వదిలేసింది, కానీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి సతీదేవి అనేటువంటి ప్రజ్ఞ, ఆ స్వరూపం, ఆ శక్తి హిమవంతుడి భార్య అయినటువంటి మేనలో పార్వతీదేవి కింద పుట్టిందయ్యా అని విన్నాము అన్నారు. అది అక్కడ జరిగినటువంటి విశేషం. అందువల్ల అందరికీ ఓ డౌట్ వస్తుంటుంది, ఏమండి మరి శరీరం కాలిపోయింది కదా, యోగాగ్నిలో దగ్ధం అయిపోయింది కదా అంటే, శరీరం అంటే భౌతికమైనటువంటి మాంసయుక్త శరీరం కాలిపోతుంది, కానీ సూక్ష్మ శరీరము అంటే ఈ శరీరంలో ఏ విధమైనటువంటి అంగాలు ఉంటాయో సూక్ష్మంగా ఉండేటువంటి శరీరంలో కూడా అవే అంగాలు ఉంటాయి. అది పరిశుద్ధమైనటువంటి శరీరం అవుతుంది. అటువంటి శరీరాన్ని శివుడు తన భుజం మీద వేసుకుని తిరిగి ఖండఖండాలుగా చేసిన చోట శక్తిపీఠాలు వచ్చాయి అనేటువంటి కథ ఉంది చూసారా. ఆ కథల జోలు ఇప్పుడు మనకు అనవసరం. ఇప్పుడు ఆ విధంగా ఆవిడ హిమవత క్షేత్రే అన్నాడు, హిమవంతుడి యొక్క క్షేత్రంలో పుట్టింది అన్నాడు. ఏమంటే హిమవంతుడి భార్య అనొచ్చు కదా, క్షేత్రే అని ఎందుకన్నారు అంటే, బీజము క్షేత్రంలో పడితే కదా మొక్కలు వస్తాయి. కాబట్టి సాధారణంగా ఏమిటంటే పురుషుడి యొక్క వీర్యంలో ఉండేటువంటి ఆ బీజము స్త్రీ యొక్క దానిలో ప్రవేశించినప్పుడు అది క్షేత్రము అంటే ఏమిటన్నమాట, ఆ భూమిలో పడినటువంటి విత్తనాన్ని భూమి ఏ విధంగా అయితే అలాగే పెంచి 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 దానిని మొక్క కింద చేస్తుందో, అలాగే గర్భంలో శిశువుని పెంచుకుంటూ వచ్చి 9 నెలలు అయిన తర్వాత బయటికి పెట్టేటువంటి భూమికి ఎంత ఓర్పు ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత ఆ నాలెడ్జ్ ఉందో అదంతా కూడా స్త్రీకి ఉంటుంది. కాబట్టి స్త్రీని క్షేత్రము అనేటువంటి పర్యాయ పదంతో సూచించారు. ఇక రెండవ విధానం ఏమిటి అంటే, హిమవంతుడు అనేటువంటిది కొండ కదండి, అక్కడ క్షేత్రము అంటే అక్కడ ఉండేటువంటి భూమి కదా. అంటే ఏమిటన్నమాట, పర్వత ప్రాంతంలో ఉండేటువంటి ఆ మహాశక్తి స్వరూపంలో నుంచి జజ్ఞే ఈ పార్వతీ స్వరూపమైనటువంటి అమ్మవారు పుట్టింది, అదంటే మహాపవిత్రమైనటువంటి క్షేత్రంలో నుంచి జన్మించింది అని కథ అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి హిమవంతుడికి ఒక భార్య ఉంది, ఆ భార్యకేమో పార్వతీదేవి పుట్టింది అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇది అయిన తర్వాత దీనికే కొంచెం
ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మైత్రేయ మహర్షి తమేవ దయితం భూయ ఆవృంక్తే పతిమంబికానన్యభవైకగతిం శక్తిస్తుప్తేవ పూరుషం. భూయ మళ్ళీ మరలా అంబిక ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి సుప్త నిద్రించినటువంటి శక్తి వలె పూరుషం ఇవ పురుషుడిలో నిద్రించినటువంటి శక్తి వలె ఈ అనన్యభావేన ఇంకా అనన్యమైనటువంటి భావంతో శివుణ్ణి మాత్రమే శివుణ్ణి మాత్రమే పతిం ఆవృంతే శివుణ్ణి ఆవిడ ఆవృంతే సేవించి ఆయనకి భార్య కింద మారిందయ్యా అనేటువంటి విషయం చెప్తూ ఇక్కడ ఏం చెప్పాడు అంటే తమేవ దయితం అంటే ప్రియుడిని దయితుడు అంటాడు. అటువంటి దయితుణ్ణి ఆవృంతే సేవించింది ఎవరు? పతిగా అంబిక ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి అనన్యభావైక గతి అనన్యమైనటువంటి భావంతో ఇంకా ఏ విధమైనటువంటి భావం లేకుండా శివుడే తనకి భర్తగా కావాలి అని చెప్పి నిరంతరము కూడా శివుణ్ణి ఆవిడ సేవించింది. ఆ సేవించినటువంటి శక్తి ఎలా ఉందంటేట పూరుషం సుప్తా శక్తి ఇవ పురుషుడిలో మేల్కొన్నటువంటి శక్తి వలే అన్నారు. అంటే ఉదాహరణకి ఇదేమిటంటే ఉదాహరణకి మనిషి పడుకున్నాడు అనుకోండి, ఆడైనా మగైనా ఎవరైనా సరే పడుకున్నాడు అనుకోండి, పడుకున్నప్పుడు సుప్తాహ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఆ శక్తి ఏమవుతుంది? ఆ శక్తి ఆ పురుషుల్లోనో లేకపోతే ఆ జీవిలోనో ఆ ప్రాణిలోనో ఆ శక్తి అలా ఉంటుంది. వాడు ఎప్పుడైతే ఆ పురుషుడిలో నిద్రిస్తున్నటువంటి పురుషుల్లో ప్రాణిలో ఆ శక్తి ఎలాగైతే నిక్షిప్తంగా కనిపించకుండా ఉంటుందో అలాగా శివుడి యొక్క అంతరాంతరాలలో ప్రతి అణువులోనూ కూడా శక్తి రూపం కింద ఉండేటువంటి ఆ పార్వతీ దేవి తను ఎవరిలో ఉంచుకున్నాడు, తను ఎవరిలో ఉన్నదో అలాగ తననే ఉంచుకున్నటువంటి దయతిం ఆ ప్రియుణ్ణి పతిం ఆవృంతే పతిగా సేవించింది అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకో 3 శ్లోకాలతో ఈ 7వ అధ్యాయం పూర్తవుతుంది.